అయ్యప్ప మాల ధరించేవారు పాటించాల్సిన నియమ నిబంధనలు. మొదటగా మీరు ఎప్పుడు ఎవరితో శబరియాత్ర చేయాలని నిర్ణయించాలి. శబరిగిరి వాసుని దర్శనార్థమై మాల ధరించేవారు ముందుగా తల్లిదండ్రుల ఆశీస్సులు, పెండ్లి అయిన వారు భార్య అనుమతి పొందడం మంచిది. అయ్యప్ప స్వామి వారి మాల ధరించేవారు ముందుగా గురుస్వామి వద్దకు వెళ్లి గురుతత్వాన్ని, నియమ నిబంధనలు తెలుసుకుని గురుస్వామి ద్వారా కానీ లేదా జన్మనిచ్చిన తల్లి ద్వారా కానీ దేవాలయ అర్చక స్వాముల ద్వారా కానీ మాల ధరించాలి. అయితే గురుస్వామి వారితో మాలధారణ చేయటం మంచిది. మొదటిసారి మాల ధరించేవారు మాత్రం పెద్దవారిలో నడిచి మకర జ్యోతిని దర్శించి శబరియాత్ర చేయడం మంచిది. మాలధారి అయిన అయ్యప్పలు దీక్షా సమయం నందు నుదుటిపై విభూది, గంధం, కుంకుమ అలంకరించుకోవటం, మాలలో ఉన్న చిన్ముద్ర లాకెట్ ని కూడా విధిగా అలంకరించుకోవడం మంచిది. మాల ధరించిన ప్రతి అయ్యప్ప మండల దీక్షాకాలం అనగా 41 దినాలు పూర్తి చేసిన పిదప తలపై ఇరుముడి ధరించి శబరియాత్ర చేయడానికి ఉత్తమం. మాల ధరించడానికి ముందు రోజు మధుమాంస భక్షణం చేయకూడదు. ఎలాంటి వారైనా దీక్ష పూర్తి చేసుకుని మెట్లెక్కే వేళకు 41 దినములు దీక్ష చేసి ఉండాలనేదే ముఖ్యం. అంతేకాని అర్ధమండలం, పావు మండలం లేదా తిరిగి వచ్చిన పిదప వ్రతము పూర్తి చేయడం నిష్కల్పం, నిష్ఫలం, ధనవ్యయం, కాలం వృధా. దీక్ష సమయమున మాల ధరించేవారు శివప్రీతి అయిన రుద్రాక్ష మాల కానీ, విష్ణుప్రీతి అయిన తులసిమాల లేదా చంద్రమాల ధరించడం మంచిది. దీనివల్ల హరిహరాత్మజుని అనుగ్రహం లభించును. ప్రతి అయ్యప్ప దీక్ష సమయంలో నలుపు, నీలం లేదా కాషాయ వస్త్రాలనే ధరించాలి. కానీ శనిదేవుని ప్రీతి కోసం నలుపు వస్త్రాల్ని ధరించడం శ్రేయస్కరం. మాల ధరించిన స్వాములు నేలపైన నిద్రించాలి. పరుపులు, దిండ్లు వాడకూడదు. పాదరక్షలు వాడకూడదు. క్షూరకర్మాలు, కేశఖండన, గోళ్లు తీయటం చేయకూడదు. మాల ధరించిన స్వాములు మనసా, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి మధుమాంస, ధూమపానం మరియు బయట లభించే తినుబండారాలని విసర్జించాలి. మాలధారి అయిన స్వాములు పగలు, సాయంత్రం 2 పూటలా చన్నీటితో స్నానం ఆచరించాలి. పగలు భిక్ష, రాత్రి సాత్విక ఆహారమైన అల్పాహారాన్ని స్వీకరించడం శ్రేయస్కరం. ప్రతి అయ్యప్ప ప్రాతకాలాన నిద్రలేచి పూజాస్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మముహూర్త కాలాన సర్వదేవతాస్తుతి అయిన మరియు అయ్యప్ప స్వామివారికి పూజను విధిగా చేయాలి. అలాగే సూర్యాస్తమయంను కూడా అదే విధంగా జపించాలి. చదువురాని వారు విధిగా 108 మార్లు ఓం స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణఘోష చేస్తే సరిపోతుంది. మాలధారి అయిన స్వాములు నిరంతరం ఏకాంత వాసమున స్వామి నామాన్ని జపిస్తూ ఉండాలి. స్వాములతో తప్ప ఇతరులతో ఎక్కువగా తిరగటం వలన ఏకాగ్రత లోపించి దీక్ష నిబంధనలు కోల్పోవచ్చు. మాలధారి అయిన అయ్యప్పలు దీక్షలో ఉండగా అశుభ కార్యాలలో పాల్గొనకూడదు. అలాగే అవసరముంటే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు. అయ్యప్పలు భుజించే పదార్థాలలో ఉల్లి, వెల్లుల్లి, అల్లము మరియు మసాలా దినుసులు వాడకూడదు. వీలైనంత వరకు ఉప్పు, కారం, వగరం తగ్గించడం మంచిది. దీక్షబద్ధులైన అయ్యప్పలు గురునింద, పరనింద, ఇతరులతో వాదోపవాదనలు చేయకూడదు. ప్రతి అయ్యప్ప స్వామి సమాజంలోని వ్యక్తులతో సంభాషించేటప్పుడు గౌరవ మర్యాదలను పాటించాలి. అయ్యప్పలు నడిచే దారిలో మరో అయ్యప్ప ఎదురైనప్పుడు స్వామి శరణమని ఆత్మ నమస్కారం చేయాలి. సమయానుకూలంగా పాద నమస్కారం కూడా చేయొచ్చు. అయ్యప్పలు నిద్రించేటప్పుడు పాద నమస్కారాలు చేయనప్పుడు మెడలో ఉన్న మాల తాలూకా లాకెట్ నేలకు తాకకుండా జాగ్రత్త వహించాలి. అయ్యప్పలు దీక్షలో ఉండగా రక్త సంబంధీకులు, దగ్గర బంధువులు, దాయాదులు ఎవరైనా పరమపందించినచో మాలను విసర్జింపచేయాలి. అయ్యప్పలు నడిచే దారిలో శవం ఎదురైనప్పుడు లేక జనసందోహంలో తిరిగినప్పుడు, రసజ్వల అయిన వారు, బహిష్టు అయిన వారు ఎదురైనప్పుడు సన్నిధికి రాగానే ఆహార పానీయాలు తీసుకోకుండా శిరస్నానం చేసి శరణఘోష చెప్పాలి. ప్రతి అయ్యప్పలు ఎవరైనా భిక్షకు, పూజకు మరియు భజనకు పిలిచినచో గురుస్వామి అనుమతి పొంది పాల్గొనాలి. అంతేకాని నేను రాలేనని వాళ్ళని నొప్పించినట్లు చెప్పకూడదు. ధనరూపేణ, వస్తురూపేణ స్వామివారి కానుకలు శబరిమల అయ్యప్ప స్వామివారి హుండీలో వేయటం ద్వారా మాల ధరించిన అయ్యప్పలు ధర్మబద్ధులు కాగలరు. మాలధారి అయిన అయ్యప్పలు కుల, మత, జాతి, తన, పర, వర్ణ, వర్గ భేదాలు అతీతులై ఉండాలి. తమ వృత్తి ధర్మాన్ని పాటించాలి. అంతేకాని దీక్షలో ఉన్న వారిని తమ పనులు మానుకోకూడదు. అయ్యప్పలు జీవితం సేవాభాగ్యంతో సాధు జీవనం గడపాలి. అధికార హోదాలు, ధనబలం, అప్పులు చేయకూడదు. అడిగిన మాట తప్పడం, ఆడంబరాలకి పోవడం, ఇతరుల్ని నొప్పించడం చేయకూడదు. మాలధారి అయిన అయ్యప్పలు దీక్షలోనూ, పూజలోనూ, భజనలోనూ, భిక్షలోనూ శరీరం పైన అంగవస్త్రం తీసి పాల్గొనడం మంచిది. ప్రతి అయ్యప్ప దీక్షాకాలమందు చేయి పూజ, భుజించు భిక్ష, సుఖించు నిద్ర సృష్టి ప్రమాణమునకు అనుకూలంగా ఉండాలి. మాల ధరించిన అయ్యప్పలకు కుటుంబ సభ్యులు కూడా సహకరించడం వలన భగవంతుని సేవాభావంతో పాల్గొనే పుణ్యం కలుగుతుంది. దీక్షలోనూ, పూజలోనూ, భజన కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలి. గృహంలో సభ్యులందరూ మధు, మాంసం, విందులు, వినోదాలకు దూరంగా ఉండి దీక్షలో ఉండే అయ్యప్పలకు సహకరించాలి.
తపోధనుడైన అయ్యప్పలకు శుచిగా శుభ్రంగా భిక్ష తయారు చేసి ఎవరైనా పెట్టొచ్చు. మాల ధరించిన అయ్యప్పలు సమాజపరమైన పరిచయస్తులకు నమస్కారాలు కరచాలనం చేయడం శ్రేయస్కరం కాదు. అయ్యప్పలు గృహంలో శుచి శుభ్రత పాటించడకు ఇతరమైన సలహాలు సూచనలు గురుస్వామి ద్వారా పొందాలి. పడిపూడ జరిపే ప్రాంగణము ఆర్భాటాల నిలయం కాకుండా శోభాయమానంగా అలంకరించి పూజలు భజనలు నిర్దిష్టమైన సమయాన ప్రారంభించి నిర్ణీత సమయాల్లో ముగించడం మంచిది. సర్వము త్యజించి స్వామికి ప్రతిరూపమైన అయ్యప్ప దీక్షమాలలో శరీరంపై అలంకారము ఆభరణాలు ధరించి అందరి వైపు దృష్టి సారించకూడదు. అయ్యప్పలు దీక్షలో పూజలో భజనలో మరియు భిక్షలోనూ స్వామివారిని తలుచుకుంటూ నిశ్శబ్దం వహించి మలచుకొనడం ఉత్తమం. దీక్షలో ఉండగా అయ్యప్పలు పురుషులకు స్వామి అని, స్త్రీలకు మాతయ్యని, పిల్లలను మణికంఠ అని సంబోధించాలి. అయ్యప్పలు స్వామివారి పడిపూజలో పాల్గొనే ముందు జన్మప్రదాతలైన తల్లిదండ్రులకు, జ్ఞానప్రదాతలైన గురుస్వామి గారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొంది పూజ ప్రారంభించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. కావున భిక్షలో కన్యస్వాములకు మరీ మరీ వడ్డించి బలవంతం చేసి వినోదించడం మంచిది కాదు. స్వామి భక్తితో మొదటిసారి మాల ధరించిన కన్యస్వాములకు మీ చేతులందించి ఆ కరుణామయుడైన శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం కలిగించి భగవంతుని అనుగ్రహం పొందండి. స్వామివారికి నెయ్యాభిషేకం చేసి అభిషేక ప్రసాదంతో ఇంటికి తిరిగి వచ్చి సన్నిధానం కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రాన్ని చెప్పుకొని గురుస్వామి ద్వారా కానీ కన్నతల్లితో కానీ మాల విసర్జన చేసి దీక్ష ముగించాలి. ఓం శ్రీ ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.